హాయ్ డ్రెస్ చూసారు కదా, ఇది బ్యాక్ నెక్ అండి. ఇది కొంచెం పెద్దగా ఉంది, బ్రా కనిపించే ఛాన్స్ ఉందని చెప్పి దీన్ని కొంచెం కవర్ చేయమని అడిగింది మా చెల్లి. ఇది మా చెల్లి కోసం కుట్టాను డ్రెస్. సో ఇలా నేను ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఆ పేపర్ని ఇలా ఒక కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసి దానిపైన ఏదైనా రౌండ్గా ఉన్నది, అంటే బ్యాంగిల్ కావచ్చు, ఇంకేదైనా ఇలాంటిది కావచ్చు, ఇలా రౌండ్గా ఉన్న దాన్ని ప్లేస్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా గీసుకోండి. అలా గీసుకుంటే అదొక హార్ట్ షేప్ లాగా వస్తుంది అనమాట మీకు, దాన్ని కట్ చేసినప్పుడు. సో ఇప్పుడు చూడండి, దాన్ని అలానే పెట్టి కట్ చేయండి. కట్ చేస్తే చూడండి ఇలా హార్ట్ షేప్ వచ్చింది క్యాన్వాస్ పేపర్. సో ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని 2 లేయర్స్ ఆఫ్ క్లాత్ ఉంది కదా, సేమ్ పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని ఒక 2 మడతలుగా క్లాత్ పెట్టి దానిపైన మనం ఎలా అయితే షేప్ కట్ చేసుకున్నామో సేమ్ అదే షేప్లో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానిపైన చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా అంటే కొంచెం వదిలేసి మనం మొత్తం స్టిచ్ చేయొద్దు, పూర్తిగా హార్ట్ అంతా స్టిచ్ చేయకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేయాలి, చాలా జాగ్రత్తగా పాదాన్ని లేపుతూ. అలా షేప్ ఎటు చేంజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా అలా హార్ట్ షేప్ ఉంది కదా, ఆ హార్ట్ షేప్లోనే కరెక్ట్గా చిన్నగా స్టిచ్ చేస్తూ ఉండండి. నేను లాంగ్ వీడియోలో ఒక సందర్భంలో చెప్పినప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశానని చాలామంది అడిగారండి, మరి జాబ్ ఎందుకు మానేసావు అని చెప్పి. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే నేను కంటిన్యూస్గా ఒక్కొక్కసారి 12 hours 13 hours కూర్చోవాల్సి వచ్చేది, డెవలపర్ని కాబట్టి. సో అన్ని అవర్స్ కూర్చున్నప్పుడు నా హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది అనమాట. సో అందుకని చెప్పి నేను జాబ్ మానేయాల్సి వచ్చింది. ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి 50,000-60,000 వదులుకోవాలని. కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ జాబ్ వదిలేసాను అనమాట. నాకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి స్టిచ్చింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్నాక కంప్లీట్గా ఇలా నీట్గా క్లాత్, మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోండి జాగ్రత్తగా. షేప్ అనేది అస్సలు పోవద్దండి, షేప్ ఎలా ఉందో అలానే ఉండాలి. ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం గ్యాప్ వదిలాను. ఆ గ్యాప్ వదిలిన ప్లేస్ నుంచి బకరం ఉన్న వైపు కాదండి, జస్ట్ 2 క్లాత్స్ ఒకదాని ఉంది కదా, ఆ క్లాత్ నుంచి ఇలా రివర్స్లో తిప్పాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది. ఇది చూడండి, ఇలా జాగ్రత్తగా తిప్పండి, కుట్లు పెకిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా జాగ్రత్తగా బకరం మధ్యలోకి రావాలి. 2 లేయర్స్ ఆఫ్ క్లాత్స్ ఏమో అటు ఇటు రావాలన్నమాట. బకరం మధ్యలోకి వచ్చేటట్టు 2 లేయర్స్ ఆఫ్ క్లాత్స్ ఏమో అటు ఇటు వచ్చేటట్టు ఇలా రివర్స్లో తిప్పుకోవాలన్నమాట. ఇది కార్నర్స్ సరిగా రాకపోతే ఇలా ఏదైనా షార్ప్ దాంతోని లేదంటే స్క్రూ డ్రైవర్తోని అలా ఇలా అంటే కార్నర్స్ కూడా నీట్గా మనకి రివర్స్ అయిపోతాయి. చూడండి, ఇలా కార్నర్స్ కూడా ఏమన్నా ఉంటే ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇక్కడ మనం కొంచెం వదిలిపెట్టాం కదా, దాన్ని కూడా పోగులు లేవకుండా మళ్ళీ ఫ్యూచర్లో అంటే పోగులు లేసి ప్రాబ్లం అవ్వకుండా దాన్ని కూడా ఇలా క్లాత్ ఇలా మడత పెట్టేసి కొంచెం జిగ్జాగ్ కుట్టు వేసేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇంకా ప్రాబ్లం ఉండదు, అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు. ఇప్పుడు చూడండి, దాన్ని ఇలా నేను ప్లేస్ చేస్తున్నాను అన్నమాట. ప్లేస్ చేసి స్ట్రైట్గా అలా కుట్టేశాను, ఎలా పెట్టానో అలా దానిపైన ఒక లేయర్ కుట్టేశాను అనమాట. చూడండి, ఇప్పుడు గ్యాప్ చూసారా ఎంత వచ్చిందో. ఇంత ముందుకు కొంచెమే గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఇన్నర్ ఇంకా అసలు కనిపించే ఛాన్సే లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.